allegedly assaulted his 2 sons just for playing with a child of a different faith. A Christian pastor from Tamil Nadu's Kanyakumari district was arrested after reportedly thrashing his 6-year-old and 3-year-old sons for playing with a Hindu neighbor's child. The accused 42-year-old Kingsley lived in Karungal with his wife and 3 children. The pastor used to go out for ceremonies, often taking his wife and infant along, leaving his sons locked up at home. On May 29th, Kingsley returned and found them playing with neighborhood kids. According to police, Kingsley became furious, dragging them home and beat them with skipping ropes. Neighbors, alarmed by the children's cries, alerted the district child protection unit and the police. Officials found visible injury marks on both children. During questioning, the boys reportedly said their father was angry because they were playing with Hindu children. Kingsley has been booked under multiple sections of the Bharatiya Nyaya Sanhita and the Juvenile Justice Act for assault and cruelty to children. చూశారు కదండి వీడియో. ఈ నీచమైన మత ఉన్మాది పిచ్చి మత పిచ్చెక్కిన ఈ పాస్టర్ ఆ పిల్లల్ని సొంత కొడుకుల్ని 3 సంవత్సరాల పిల్లోడిని 4 సంవత్సరాల పిల్లోడండి. నిజంగా ఎంత దారుణం. ఎందుకు కొట్టారనుకున్నారు అంత కిరాతంగా? మళ్ళీ దేంతో కొట్టాడనుకున్నారు? స్కిప్పింగ్ చేసి వైరుతాడు ఉంటే చూసారా, ఆ వైరుతాడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్క దెబ్బ కొడుతూనే కళ్ళని నీరు వచ్చి గిజగజ ప్రాణం పోయినంత పని అవుతుంది. అటువంటిది ఆ ఇద్దరు పిల్లలను కూడా కొడతానే ఉన్నాడంటండి. కొడుతుంటే ఆ పిల్లల అరుపులు కేకలు, చచ్చిపోతున్నాం బాబు, ఇంకా పిల్లల అరుపులకి కేకలకి చుట్టుపక్కల వస్తే ఏంటి ఎందుకు కొడుతున్నావు? ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే ఎవరన్నా అడుగుతారు కదండి, ఎందుకు కొడుతున్నావు, దేనికి కొడుతున్నావు అని అడిగితే మా పిల్లలు నా ఇష్టం నేను కొట్టుకుంటాను, కేకలు అరుపులు వేస్తాను, దేనికి ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నా పిల్లలు హిందువుల పిల్లలతో ఆడుతున్నారు అందుకని చెప్పి నేను కొడుతున్నాడని చెప్పేసి దానికి సమాధానం చెప్పాడండి. అక్కడ వెంటనే అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఈ అహులేగాడిని, ఈ మతోన్మాదిని పోలీసులు తీసుకెళ్ళి తగిన శాస్తి బుద్ధి చెప్పారండి. నిజంగా ఈ పాస్టరు ఆ టైంలో కనుక ఆ చుట్టుపక్కల కానీ వెళ్ళకపోతే కనుక ఆ పిల్లల్ని చంపేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు ఆ పిల్లల్ని. ఎందుకంటే మతం అంతలా ఉన్మాదం నేర్పుతుంది. ఆ పాస్టర్లకి రౌడీలా బిహేవ్ చేస్తున్నారు, హిందూ దేవి దేవతలను దూషిస్తున్నారు, హిందువులను తిడుతున్నారు. నా కొడుకుల్లారా, ఆవు పేడ తిని నా కొడుకుల్లారా, ఆవుచ్చ తాగి నా కొడుకుల్లారా, ఆవు పేడ తిని రకరకాలుగా ఈ రౌడీలా తయారై పాస్టర్లు ఉన్మాదంతో పిచ్చెక్కిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ మతం మార్చడానికి హిందువులు కావాలా, మతం మార్చిన తర్వాత హిందువులు దశంభాగాలు కావాలి, దశంభాగాలు కానుకలు కావాలి వాళ్ళకి. మళ్ళీ హిందువులు మతం మారుతారు. వీడి పిల్లల్ని హిందువుల పిల్లలతో ఆడకూడదు, కానీ వీడు మతం మార్చడానికి మాత్రం హిందువులు కావాలి. వీడికి ఈ బోర్డు నా కొడుకు. ఇది సంఘటన తమిళనాడులో కన్యాకుమారిలో జరిగిందంటండి.